అందరికీ నమస్కారం. గురుతత్వం ప్రేక్షకులకు విజ్ఞప్తి. జీ తెలుగు ఓంకారం వీడియోస్ మరియు గురుతత్వం ఛానల్ వీడియోస్‌తో ఫేక్ యూట్యూబ్ ఛానల్స్ మరియు ఐడీలు క్రియేట్ చేసి మిమ్మల్ని గురూజీ పేరు చెప్పి మోసం చేస్తున్నారు. గురూజీ ఎప్పుడూ ఫోన్ కాల్స్‌లో జాతకం చెప్పరు. గురూజీని నేరుగా కలవాలి అనుకుంటే బెంగళూరులో ఉన్న ఆయన కార్యాలయానికి వెళ్ళగలరు. మీకు ఆ వివరాలు జీ తెలుగు ఓంకారం కార్యక్రమంలో చూపించబడుతుంది. అదేవిధంగా గురుతత్వం వీడియోస్లో బెంగళూరు ఆఫీస్ ఫోన్ నెంబర్లు ఇవ్వడం జరుగుతుంది. ఇటువంటి మోసాలు జరిగినప్పుడు గురూజీకి కానీ గురుతత్వం ఛానల్కి కానీ జీ తెలుగు కార్యక్రమానికి కానీ ఎలాంటి సంబంధం లేదు అని గుర్తించగలరు. బ్రహ్మోస్మి శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. గురువే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిదయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. ఆదిశేషాయ నమస్తుభ్యం అనంతబలదాయకం నమోऽस्तु పద్మనాభాయ నాఘానాం పతయే నమః. సర్వేభ్యో మహాజనభ్యో మాతృపితృదేవతభ్యో ఆచార్య దేవతభ్యో నమో నమః. హరి ఓం. విశ్వావసో నామ సంవత్సర ఉత్తరాయణ గ్రీష్మఋతో జ్యేష్ఠమాస శుక్లపక్ష చతుర్దశి అనురాధ నక్షత్రం మంగళవారం. ఈరోజు విశేషమైన రోజు. ఈరోజు అనురాధ నక్షత్రంలో మంగళవారం చతుర్దశి కూడిన రోజు. ఈరోజు మనం అందరూ కూడా భక్తి భావనలతో శ్రద్ధతో ఓం శ్రీ ఆంజనేయాయ నమః అనే నామాన్ని మంత్రబలంలో జపించాలి. ఈ నామాన్ని జపిస్తే జన్మజాతకంలో ఏదైనా దోషాలుంటే, విశేషంగా శని ప్రభావం వల్ల మన జీవితంలో ఏదైనా ఆపదలు ఆటంకాలు అటువంటివి ఉంటే దాని ప్రభావం తగ్గుతుంది. అందువలన ఈరోజు మంత్రబలంలో ఆంజనేయ స్వామి నామమంత్రం మనకి అదృష్టాన్ని అందిస్తుంది. ఈరోజు మనమందరూ కూడా ఓం ఆంజనేయాయ నమః అనే నామాన్ని జపిద్దాం. ఓం ఆంజనేయాయ నమః. అందరూ కూడా ఓం ఆంజనేయాయ నమః అనే నామాన్ని జపించండి. ఆ ఆంజనేయ స్వామి అనుగ్రహంతో, అష్టసిద్ధిదాయకుడు కదా హనుమంతుడు, ఆ అనుగ్రహంతో మీకు అందరికీ కూడా శుభం కలుగుతుంది. ఇక ఈరోజు మంచి మాట. మన జీవితంలో మంచిది ఎంత నేర్చుకున్నా తక్కువే, చెడు కొంచెం ఉన్నా అది ఎక్కువగానే ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, జీవితంలో ఎప్పుడైనా ఏదైనా కోల్పోతే అప్పుడు మౌనంగా ఉండండి. ఖచ్చితంగా మీరు గెలిచినట్టే. కోల్పోయాను అని బాధపడ్డారు అనుకోండి, మీరు ఓటమిని ఒప్పుకున్నట్టే. అదే విధానంగా జీవితంలో ఏదైనా పొందిన తర్వాత అహంకారము గర్వము అనేది పెరిగిందంటే మీరు పొందినది త్వరలోనే వెళ్ళిపోతుంది అని అర్థం. దయచేసి అందరికీ చెప్పేది ఒకటే, కష్టాలు అందరికీ వస్తాయి, కానీ దాన్ని ఎదిరించాలి అంటే మనం సహజంగా వాటిని ఎదిరించడానికే ప్రయత్నించాలి. మనకి ఉద్వేగం అధికమైన, ఆవేశం అధికమైన ఏ దాన్ని ఎదిరించలేము. ఎవరైతే మౌనంగా సాధారణంగా ఉంటారో వాళ్ళు ఏ సమస్యనైనా ఎదిరించగలరు. ఎటువంటి సమస్యలు వచ్చినా కూడా దానికి పరిష్కారాలు వెతుక్కోవచ్చు. మన చుట్టుపక్కన మన గ్రామస్తులు, లేదో మన కుటుంబ సభ్యులు, లేదో మనకి బాగా నమ్మిన వారు, లేదో మనము ఎప్పుడు కూడా ఎక్కువగా అతిగా ఇష్టపడే వాళ్ళు మనకి ఏదైనా ద్రోహం చేస్తున్నారు, లేదో మన వెనక ఏదో పన్నాగం పొందుతూ ఉన్నారు, లేదో మనకి ఏదో నష్టం చేస్తున్నారు అంటే ఖచ్చితంగా మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, వాళ్ళ వల్ల మనకి ఆపదలు కలగచ్చు. కానీ మీరు ధర్మంగా మౌనంగా ప్రశాంతంగా ఉంటే దాన్ని ఎలా ఎదిరించాలో ఎదిరించి దాని నుంచి బయటపడచ్చు. మరియు వాళ్ళకి పెద్ద అవమానమే వాళ్ళకి జరుగుతుంది. అటువంటి ఆలోచనలతో ఎవరైతే జీవిస్తారో వాళ్ళకి సర్వదా విజయమే ఉంటుంది. ఎప్పుడు అన్నిటికీ కూడా మన ఆలోచనలే కారణమై ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, మనం ఏదైనా నష్టపోయాము అనుకోండి, అప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. అదే లాభం వచ్చింది అనుకోండి, అప్పుడు చాలా వరకు సంతోషాన్ని అనుభవిస్తాం. దాన్ని ఎవరైనా మోసం చేసేసారు అనుకోండి, డిప్రెషన్కి వెళ్ళిపోతూ ఉంటాము, కోపం వస్తుంది వాళ్ళపైన, తర్వాత వాళ్ళకి ఏదైనా చెడు చేయాలి అనే భావనలు ఉత్పత్తి అవుతాయి. అన్ని ఉత్పత్తి అవుతుండేది మనలోనే కదా. అంటే దాని అర్థం
మన ఆలోచనలు పరిస్థితులను బట్టి మన ఆలోచనలు మారుతాయి అనేది సత్యమైనప్పుడు మన ఆలోచనల్ని కరెక్ట్గా పెట్టుకుంటే మనం అన్నిటిని కూడా ఎదిరించవచ్చు. దీన్ని గుర్తుపెట్టుకోండి. జీవితంలో ఏదైనా మనం ఎదిరించాలంటే మౌనంగా ప్రశాంతంగా ఎదిరిస్తే గెలుపు మీదే అవుతుంది. అదే మీరు ఏదో సమస్య వచ్చేసిందని బాధపడ్డము, లేదో ఎవరో మనకు మోసం చేశారని ఏడ్చుకుంటూ కూర్చోవడము, లేదో నాకు అన్యాయం జరిగిపోయింది అని నోరు కొట్టుకోవడము, లేదా ఇతరులతో గొడవపడ్డమో చేసుకుంటే అది మీకే కష్టాన్ని అందిస్తుంది, మరింత కష్టంలో చిక్కేసుకుంటారు. తెలివితో బతకాలి, తెలివితో నడుచుకోవాలి, తెలివితో ఎదిరించాలి. ఈ కాలంలో మనకందరికీ తెలిసినట్టు పూర్వంలో చూడండి, అప్పుడు ఎడ్యుకేషన్ తక్కువ ఉండేది అందరికీ, కానీ వివేకం ఉండేది, వాళ్ళల్లో జ్ఞానం ఉండేది. అదే విధానంగా ఈ కాలంలో ఎడ్యుకేషన్ అందరికీ ఉంది, కానీ వివేకం కోల్పోతున్నారు, వాళ్ళల్లో జ్ఞానం కోల్పోతున్నారు. ఎందుకు తెలుసా? వినాశకాలే విపరీత బుద్ధి. ఎవరైతే విపరీత బుద్ధితో ఆలోచిస్తున్నారో వాళ్ళకి త్వరలోనే వినాశనం ఎదురు చూస్తుంది అని అర్థం. అందువలన ఆ ఒక వినాశం నుంచి దూరంగా ఉండడానికి ప్రయత్నించండి. ఆ ఒక వినాశం నుంచి తప్పించుకోవాలి అనుకుంటే మౌనంగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి అనేదే నా అభిప్రాయం. అయితే ఈ రోజు ఈ మాటకి తగినట్టుగానే ఒక చిన్న కథ తెలియచేస్తా, వినండి. ఒక రాజ్యం, ఆ రాజ్యంలో ఒక మహారాజు ఉంటాడు. ఆ మహారాజు చాలా కష్టాలు అనుభవిస్తూ వాళ్ళ అమ్మా నాన్న వల్ల చాలా కష్టాలు అనుభవించారని, వాళ్ళ అమ్మా నాన్నలు స్వర్గస్థులు అవ్వంగానే ఆ రాజ్యంలో ఉన్న వయసైన వారందరినీ కూడా వాడిని శిక్షించి వాళ్ళని మరణదండన విధించేయండి, వాళ్ళ వల్ల రాజ్యం చెడిపోతుంది అని చెప్పి కోపంతో రాజాజ్ఞ చేసిస్తారు. అందువలన చాలా మంది వయసైన వారు ఆ రాజ్యం వదిలేసి వెళ్ళిపోతారు, కొందరు చెడిపోతారు, అలా చాలా విధ్వంసం జరిగిపోతుంది. ఒక గ్రామస్తుడు పేదవాడు, నాన్న అంటే చాలా ప్రేమ. ఆ నాన్నని తీసుకెళ్లి ఒక కొండపై గుహలో దాచం చేసి అతనికి ఎప్పుడు నీరు ఆహారం ఏదేది కావాలో అవన్నీ చక్కగా తీసుకెళ్లి ఇస్తూ ఉంటారు. తదుపరి కొద్ది రోజులకి ఈ రాజ్యంలో క్షామం ఏర్పడింది, వర్షాలు లేదు, ఆ ఆహార పదార్థాలు లేదు. తర్వాత ఈ రాజ్యంలోకి రావడానికి కూడా ఇతర రాజ్యం నుంచి చాలా మంది భయపడి ఈ రాజ్యంలోకి రాలేకపోయారు. అలాగే కొన్ని రోజులు అయిన తర్వాత ఆ ఇంట్లో ఉన్న దవస ధాన్యాలు అన్ని కూడా ఖాళీ అయిపోయాయి. రాజ్యంలో తినడానికి కూడా ఏమీ లేదు, ఇక తినడానికి ఆహారం కూడా లేదు, ఇక వర్షాలు కూడా ఆగిపోయాయి. ఇక అభివృద్ధి ఎలా చేయాలి, వ్యవసాయం ఎలా పండాలి అర్థం అవ్వట్లేదు. తదుపరి కొద్ది రోజులకి అక్కడే పక్క రాజ్యంలో ఉన్న ఒక గురుకులానికి మహారాజు వెళ్ళి ఆ ఒక గురువు ముందు తన మోకాళ్ళు ఉరిచిన అది తప్పైపోయింది, ఆఖరికి నా ఒక దురుద్దేశంతో నా కోపంతో మా రాజ్యంలో తినడానికి ఆహార నీళ్లు ఏమీ లేదు, దానివల్ల మాకి నీటి కరువు అయిపోయింది, నీరు కావాలి, దానికి ఏదైనా సహాయం చేయండి అని అడిగితే అప్పుడు వాళ్ళు వరుణయాగాన్ని ఆచరించమని తెలియచేస్తారు. వరుణయాగం ఆచరించిన తర్వాత వర్షాలైతే వస్తాయి, కానీ ఆ వర్షం వచ్చిన తర్వాత అక్కడ పండించడానికి విత్తనాలు లేకుండా అయిపోయాయి. విత్తనాలు లేదు, వర్షం ఉంది, ఏం చెయ్యాలో తెలియకుండా అప్పుడు ఆ రాజ్యంలో ఆ మహారాజు ప్రజలందరినీ పిలిచి ఎవరైతే విత్తనాల్ని పండించి విత్తనాల్ని అందిస్తారో ఈ రాజ్యంలో సగభాగం వాళ్ళకి అందించేస్తాను అని రాజాజ్ఞ చేస్తాడు. ఆ ఒక మాటని విని ఆ ఒక మాటని తీసుకెళ్లి వాళ్ళ నాన్నకి గుహలో ఉంటారు కదా, దాచించుంటారు కదా, వాళ్ళ నాన్న ముందు తెలియచేస్తారు. అప్పుడు వాళ్ళ నాన్న ఒక పని చేస్తారు. వాళ్ళ నాన్న ఒక మంచి సమాధానం చెప్తారు. ఎక్కడైతే దవస ధాన్యాన్ని శుద్ధి చేసి ఇంటికి మోసుకెళ్తారు కదా, ఆ దారిలో ప్రతిరోజు కాస్త నీళ్లు పోస్తూ ఉండు అని తెలియచేస్తారు. అప్పుడు ఆ మాట విని అక్కడే ఉన్న నీళ్లని తీసుకొని ఎక్కడైతే దవస ధాన్యాల్ని శుభ్రం చేసి ఊరి బయట బండ పైన ఎక్కడైతే ఉంటాయో ఊళ్ళకి తీసుకెళ్లేవారు కదా పూర్వంలో, అటువంటి చోటు ఆ దారిలో నీళ్లు పోస్తూ ఉంటాడు ప్రతిరోజు. కొన్ని రోజులకి లోపల నుంచి మొలకలు బయటకు వచ్చాయి. తర్వాత ఆ ధాన్యాన్ని అంత ధాన్యం చేసి తీసుకెళ్లి మహారాజుకి ఆ విత్తనాల్ని అందిస్తాడు. అప్పుడు ఇది ఎలా సాధ్యమైంది, నీ వల్ల ఇటువంటి ఆలోచన ఎలా వచ్చింది అంటే, మహారాజా నన్ను క్షమించండి, మీరు వయసైన వారందరినీ కూడా ఖండించండి, వాళ్ళని బహిష్కరణ చేయండి అన్నారు. కానీ మా నాన్న అంటే నాకు చాలా ప్రేమ, మా నాన్నని ఒక చోటు దాచి ఉంచాను,
వాళ్ళు మా నాన్నకి ఈ విషయం తెలియచేస్తే మా నాన్న ఈ విషయాన్ని తెలియచేశాడు, ఆ ప్రకారంగా నేను ఆచరించాను, అందువలన ఇన్ని విత్తనాలు వచ్చాయి, ఇదిగో మీకు అప్పచెప్తున్నాను అంటే పూర్వంలో తీసుకున్న నిర్ణయానికి ఇదంతా కారణమని మళ్ళీ పశ్చాత్తాపం పడుతూ మీ నాన్నని గౌరవంతో తీసుకొని రండి అని చెప్పి రాజభటుల్ని పంపి వాళ్ళని సగౌరవంగా ఆస్థానికి పిలిపించుకొని ఒక హిరియ అధికారి ఇక్కడ ఉండాలి, అంటే వయసైన వారు ఉంటేనే రాజ్యం ఏలుతుంది అని చెప్పి వాళ్ళు ఒక సింహాసనం పైన అలంకరించి వాళ్ళ సింహాసనం పైన ఆ రైతుని కూర్చోబెట్టి తదుపరి వాళ్ళ ఆజ్ఞ నుండి వ్యవసాయం వృద్ధి చెందుతుంది. అంటే ఈ ఒక కథలో ఉన్న సారాంశం ఒకటే, వయసైన వాళ్ళతో అనుభవం చాలా గొప్పది. వాళ్ళు ఏదైనా చెప్తూ ఉన్నారు అంటే దాని వెనుక చాలా అంతరార్థం ఉంటుంది. అందుకే తల్లి తండ్రి గొప్ప వాళ్ళు ఏదైనా బుద్ధి చెప్తూ ఉంటే మీరు అంటూ ఉంటారే మీకు తెలియదు ఊరుకోండి అని. నిజంగా మనకేమి తెలియదు, మీకేమి తెలియదు అలా అన్నవారు. వాళ్ళ అనుభవం ముందు మీ జ్ఞానం తక్కువ, వాళ్ళ అనుభవం ముందు మీ విద్య తక్కువ, వాళ్ళ అనుభవం ముందు మీరు ఏమీ లేదు. అందుకే ప్రతి ఇంట్లో పెద్దవారు ఉండాలి, వాళ్ళు చెప్పే మాటలు వింటూ ఉండాలి. ఏ సమస్య వచ్చినా, ఎటువంటి సమస్యలో ఉన్నా కూడా ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే దాన్ని ఎలా ఎదిరించాలి అని దాన్ని వాళ్ళు నేర్పిస్తారు. అందుకే ఈ వయసైన వారికి గౌరవించండి, వయసైన వాళ్ళని ఇంట్లో పెట్టుకోండి, తల్లిదండ్రుల్ని వయసైన వాళ్ళని అత్తమామల్ని ఇంట్లో పెట్టుకుంటే వాళ్ళు చెప్పే మాటల వల్ల ఆ పిల్లలు, మీ ఇంట్లో ఎవరైతే చిన్న పిల్లలు ఉంటారో వాళ్ళకి మంచి సంస్కారాన్ని నేర్పించగలరు. వాళ్ళ జీవితంలో ఏదైనా సమస్యలు వస్తే దాన్ని ఎలా ఎదిరించాలని వాళ్ళు నేర్పగలరు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీ ఇంట్లో ఒక పెద్ద వ్యక్తి ఉన్నాడంటే మీ వెనుక ఒక పెద్ద మీకు కంటికి కనబడిన ఆయుధం ఉంది అని అర్థం. ఎప్పుడైతే ఇంటి పెద్ద దూరం అయ్యాడో మీ జీవితంలో ఒక ఆయుధాన్ని కోల్పోయారు అని అర్థం. గుర్తుంచుకోండి, ఎప్పుడు ఎటువంటి కష్టాలు ఎప్పుడు ఎటువంటి సమయంలో ఏ కష్టాలు వచ్చినా వాటన్నిటికీ పరిష్కారం పెద్దవారితో ఉంటుంది. అందుకే ప్రతి ఇంట్లో పెద్దవాళ్ళు ఉండాలి, వాళ్ళని పూజ్యాభావంతో చూస్తూ ఉండాలి. వాళ్ళని ఎంత ప్రేమగా ఆదరిస్తారో వాళ్ళ నుంచి వచ్చే విశ్వాసం అంత గొప్పగా ఉంటుంది అని ఈ కథలో ఉన్న అంతరార్థం. చాలా మంది జన్మ జాతకాలు చూసి మనం ఇదే చదవాలి, ఇది చదువుకుంటే మంచిదే అని నిర్ణయం చేస్తూ ఉంటాం. కానీ వాళ్ళు జాతకంలో, వాళ్ళ జన్మ జాతకంలో పంచమ స్థానం బాగుండి మరియు చతుస్థానం బాగుండి, పంచమ స్థానంలో గురువు ఉండి, చతుస్థానంలో శుక్రుడుండి, ఇలా శుభగ్రహాలు ప్రభావం అధికంగా ఉండి దశమ స్థానంలో సూర్యుడు ఉన్నా కూడా, ఏకాదశ స్థానంలో లాభగ్రహాలు ఉన్నా కూడా, ఏకాదశ స్థానంలో యోగ కారకుడు ఉన్నా కూడా వాళ్ళకి విద్య అనేది ప్రాప్తించదు. ఎందుకు ఇలా అవుతుంది అంటే దానికి కర్మఫలం. మన పూర్వీకుల నుంచి ఏదైనా శాపగ్రస్తులై ఉంటే, మన పూర్వీకులు అజ్ఞానంతో బ్రాహ్మణుల్ని కానీ వయసైన వారిని కానీ బాధ పెట్టి ఉంటే ఆ శాపంతో మన ఇంట్లో ఉన్న పిల్లలు అజ్ఞానులుగా మారిపోతారు. దానికి పరిష్కారం ఏం తెలుసా? దానికి ఎన్నో రకాల యజ్ఞయాగాదులు ప్రాయశ్చిత్తం ఉంది. కానీ నేను చదువుకున్న ఒక సంస్కృత పుస్తకమే అదే నీలా సరస్వతి తంత్రం. దాంట్లో ఉన్న నీలా సరస్వతి యంత్రాన్ని ఎటువంటి అజ్ఞాని మెడల్లో వేసినా కూడా అతను జ్ఞానవంతుడవుతాడు అనే శాస్త్రం ఉంది. అదే ఒక ఆధారంగా కొన్ని కథల్ని రీసెర్చ్ చేసినప్పుడు తెలిసింది కవిరత్న కాళిదాస మెడలో ఉండింది ఈ ఒక నీలా సరస్వతి యంత్రము. ఆ నీలా సరస్వతి యంత్రాన్ని తన భార్య మెడలో వేసి దుర్గాదేవి మందిరంలో వదిలేస్తే ఆ దుర్గాదేవి ప్రత్యక్షమయ్యి అతని నాలుక పైన ఓంకారాన్ని రాసిన తర్వాత అతను మహా అద్భుతమైన కవిరత్న కాళిదాస అనే పేరు నామకరణం ఏర్పడింది అని దాన్ని ఒక కథలో చదివాను. అందుకే ఈ నీలా సరస్వతి యంత్రం సప్తధాతువుల నుంచి తయారించిన యంత్రం మీ పిల్లల మెడలో వేయండి, వాళ్ళని మహా విద్యావంతులుగా మార్చడానికి ఉపయోగమవుతుంది. ఈరోజు నిత్య నక్షత్రం అనురాధ నక్షత్రంగా స్వీకరిద్దాం. అశ్విని మఖ మూల నక్షత్రం వారికి ఈ రోజు మిత్రతార అత్యంత శుభకరమైన రోజు, ఉపయోగం చేసుకోండి. ఇక భరణి పుబ్బ పూర్వాషాఢ నక్షత్రం వారికి నైదన తార, ఇది అంత మంచిది కాదు, జాగ్రత్త వహించడం మంచిది. కృతిక ఉత్తరాషాఢ నక్షత్రం వారికి సాధక తార శుభం, కానీ కష్టపడితే ప్రతిఫలం ఖచ్చితంగా
ప్రాప్తిస్తుంది. రోహిణి, హస్త, శ్రవణ నక్షత్రం వారికి ప్రత్యక్ తార ఉంటుంది. ఇది అంత శుభం కాదు, కాస్త జాగ్రత్త వహించడం మంచిది. ఈ రోజు కొంచెం కోపము, ద్వేషము పెరుగుతూ ఉంటాయి, అటువంటి వాటి నుంచి దూరంగా ఉండడం మంచిది. ఇక మృగశిర, చిత్త, ధనిష్ట నక్షత్రం వారికి ఈ రోజు క్షేమ తార, అత్యంత శుభకరమైన రోజు, మీకు చాలా అదృష్టం ఉంది, ఉపయోగం చేసుకోండి. ఆరిద్ర, స్వాతి, శతభిష నక్షత్రం వారికి విపత్తార, వాహనాలు నడిపేటప్పుడు చాలా జాగ్రత్త వహించాలి, అపఘాతాలు ఇటువంటివి జరిగే సంభవాలు ఉంటాయి, జాగ్రత్త వహించండి. పునర్వసు, విశాఖ, పూర్వ భాద్రపదం వారికి సంపద తార, ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు. మీరు ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్ అలాంటి దాన్ని చూస్తే కష్టానికి తగినట్టుగా ప్రతిఫలం చాలా అద్భుతంగా ఉంటుంది, ఉపయోగం చేసుకోండి. ఇక పుష్య, అనురాధ, ఉత్తర భాద్రపదం వారికి జన్మతార, ఆరోగ్యంలో కాస్త వ్యత్యాసాలు ఉంటాయి, అయినంత వరకు జాగ్రత్త వహించడం చాలా మంచిది. ఇక ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి నక్షత్రం వారికి పరమమిత్ర తార, ఈ రోజు అత్యంత శుభకరమైన రోజు, ఉపయోగం చేసుకోండి. ఈ రోజు వాస్తు పరిష్కారం. వాస్తులోనే చాలా మంది గొప్పగా ఇల్లు కడతారు, పాపం కష్టపడి ఇల్లు చక్కగా నిర్మాణం చేస్తారు. కానీ గృహప్రవేశం టైంలో ఇంటికి అతిథుల్ని పిలుస్తారు. అతిథిని పిలిచి ఎందుకు పిలుస్తారంటే చాలా శుభకృతువులు కాబట్టి, నలుగురికి భోజనం పెడదాము, లేదా వాళ్ళు ఏదైనా వ్రతంలో పాల్గొని నలుగురు వచ్చి కొత్త ఇంట్లో భోజనం తిని వెళ్తే వాళ్ళ ఆశీస్సులు లభిస్తాయి. కానీ చాలా మంది శుభాశీస్సులు కోరడానికి వస్తే చాలా మంది వాళ్ళని దూషించడానికి వెతుక్కొని ఆ సమయంలో వస్తూ ఉంటారు. అయితే ఇవన్నీ పక్కన పెడితే చాలా మంది ఆలోచించేది, మాకు ఇల్లు కట్టినప్పుడు, ఇల్లు కట్టిన తర్వాత చాలా నరదృష్టి అయిపోయింది, దీనివల్ల అనారోగ్య సమస్యలు, దీనివల్ల అపవాదాలు, అనుకోకుండా నిందులు ఇవన్నీ వచ్చేస్తాయి అంటారు. ఇది ఎంతవరకు నిజమో అంటే నిజంగా సత్యమే అది. ఎందుకంటే మనిషి దృష్టి అనేది ఉంటుంది కదా, ప్రపంచంలో దానంత డేంజరస్ ఇంకొకటి ఉండదు. చూడండి, దేవాలయంలో కూడా గర్భగుడిలో దేవుడి వెనుక ఒక పెద్ద ప్రభావళి ఉంటుంది. ప్రభావళి అంటే ఇత్తడిలో ఇలా ఉంటుంది కదా, అది దాని మధ్యలో ఒక రాక్షసుడి బొమ్మ మాత్రం ఉంటుంది, గమనించారా? దాని పేరే కీర్తి ముఖుడు అంటాం. కీర్తి ముఖుడు ఇలా ఉంటాడు. అదే విధానంగా మనం ఇల్లు కట్టేటప్పుడు పెద్ద రాక్షసు బొమ్మ ఎర్రగా ఒకటి పెడతారు, దాని పేరు కూడా కీర్తి ముఖుడే. అయితే ఇంటికి ఎంత గొప్ప ఇల్లు కట్టినా, చిన్నిళ్ళైనా ఈర్ష్య ద్వేషాలు ఉంటాయి. ఇటువంటి ఒక ప్రొటెక్ట్ ఎలా చేసుకోవాలి, వాస్తుకి ఎనర్జీ ఎలా రావాలి, దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఇప్పుడు మనిషికి అయితే ఏదో మనిషిలో కంటల్లో ఒక యంత్రం కట్టుకోవచ్చు, దృష్టిని తగ్గించుకోవచ్చు, లేదా యజ్ఞ యాగాదులు ఆచరించవచ్చు. ఇంటికి ఆ ఒక వైబ్రేషన్ ని, నరదృష్టిని తగ్గించుకోవడం ఎలా అంటే, దానికి ఇంటి బయట సింహద్వారానికి రోడ్డు వైపు కనబడేలా మనం ఏం చేస్తారంటే కీర్తిముఖుడు పెడతారు. తర్వాత ద్వారం ఉంది కదా, ద్వారతోరణము అంటారు. ఈ ద్వారతోరణం అనేది పూర్వంలో మనం ఏం చేసేవాళ్ళంటే కొన్ని రాళ్ళు దొరికేవి, రంగుల రాళ్ళు మట్టిలో, అటువంటి రాళ్ళు తెచ్చి తగిలించేవారు అలంకారికంగా. ఎందుకు అంటే ఆ ఎనర్జీస్ అంటే నేచర్ లో ఉన్న పాజిటివ్ కలర్స్ ని అవి ఆకర్షించి ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీని రిలీజ్ చేస్తాయని, దాన్నే ద్వారతోరణం అంటారు. అటువంటి ద్వారతోరణాలని తగిలిస్తారు. మరి ఇంటి లోపల దోషాలు ఏదైనా ఉంటే దూరం చేసుకోవడానికి శ్రీవాస్తు యంత్రం పెడతారు. ఈ మూడు ఏ ఇంటికైతే అలంకరణగా ఉంటాయో ఆ ఇంటికి ఇతరుల నరదృష్టి ఇంటి పైన పడదు. ఇది సత్యము. చూడండి, ఎప్పుడు కూడా ఇంటికి పాజిటివ్ ఎనర్జీ అనేది అధికంగా ఉన్నప్పుడు ఎటువంటి నరదృష్టి పడదు. ఎప్పుడైతే ఇంటికి ప్రేత శక్తి, నెగిటివ్ ఎనర్జీ ఉన్నప్పుడు నెగిటివ్ ఎనర్జీని ఇదే ఆటోమేటికల్లీ ఆకర్షిస్తుంది. అప్పుడు ఆ ఇంట్లో ఉన్న వాళ్ళపైన దాని ప్రభావం చూపిస్తుంది. దాని నుంచి ఇంట్లోపల ఉన్న నరదృష్టి తగ్గాలంటే ఇంటి బయట కీర్తిముఖుడు ఉండాలి, ద్వారతోరణం ఉండాలి. ఇంటి లోపల వాస్తు దోషం పోవాలంటే ఈ ఒక శ్రీవాస్తు యంత్రం ఉంటే చక్కగా సరిపోతుంది. కానీ కొన్ని సందర్భాల్లో ఇటువంటివి ఎన్ని అలంకరించినా కూడా, ఎటువంటి వస్తువులను పెట్టినా కూడా ఇంట్లో ప్రశాంతత ఎందుకు ఉండదు అంటే మనలోనే ఏదో లోపదోషాలు ఉంటాయి. మన ఆలోచనల్లో కావచ్చు, లేదో మన విశ్వాసంలో కావచ్చు, లేదో మనం నడుచుకున్న థియరీ అని ఉంటుంది కదా, తీరు, దాంట్లో ఏదో దోషాలు ఉంటాయి. చాలా మంది వాళ్ళ ఇంటినే వాళ్ళు నిందిస్తూ ఉంటారు. మా ఇల్లు చాలా కష్టము, ఈ ఇంటికి వచ్చిన తర్వాత మాకు దరిద్రం వచ్చేసింది, ఈ ఇంటికి వచ్చిన తర్వాత మాకు కష్టాలు వచ్చేసాయి, ఈ ఇంటికి వచ్చిన తర్వాత మాకు లేనిపోనివన్నీ ప్రాప్తించేసాయని. దయచేసి లేనిపోనివన్నీ అలా మీరు ఎవరైతే మీ ఇంటిని దూషిస్తూ, మీ ఇంటిని నిందిస్తూ ఉంటారో ఆ ఇంట్లో ఆ నెగిటివ్ ఎనర్జీ అధికంగా అవుతుంది. ఏ ఇంట్లో ఉన్నా ఆ ఇల్లే దేవాలయం అనుకోని మీరు పాజిటివ్ ఆలోచనల్ని ఉత్పత్తి చేసుకుంటూ ఉండండి. ఖచ్చితంగా పాజిటివ్ ఎనర్జీ ఇంట్లో ఉత్పత్తి అవుతుంది. రేపు ఉదయం పౌర్ణమి గడియలు ఉంటాయి. రేపు ఉదయాన్నే
జ్యేష్ఠమాస పౌర్ణమి రేపు మధ్యాహ్నం వరకు పౌర్ణమి గడియలు ఉంటాయి. రేపు ఉదయాన్నే ఒక అంత పాలు మట్టి కుండలో కావచ్చు, లేదా గ్లాస్లో కావచ్చు, లేదా ఒక చెంబులో కావచ్చు, కాస్త పాలు తీసుకొని దగ్గరలో ఎక్కడైనా నదీ తీరం ఉంటే, బావి ఉంటే, చెరువులు ఉంటే ఆ పాలను తీసుకెళ్ళి నాకు ఎటువంటి కష్టాలున్నా, శత్రుదోషం ఉన్నా దూరం వెళ్ళిపోవాలి, నాకు తెలిసి తెలియకుండా ఏదైనా అపచారం చేసి ఉండి వేరే వాళ్ళ ద్వేషం నా పైన ఉంటా, వాళ్ళ శాపాలు నాపై ఉంటే దాన్ని నేను వదులుకుంటున్నాను అని చెప్పి ఆ పాలని నీళ్ళల్లో వదిలేసి రావాలి. ఖచ్చితంగా శత్రుత్వము, శాపాలు ప్రభావం తగ్గుతుంది. మనం అటువంటి వెళ్ళడానికి అవ్వట్లేదు అన్నప్పుడు మనం ఏం చేయాలి? ఇంటి బయట ఒక చిన్న టబ్లోనో నీళ్ళలో ఏదైనా పెట్టుకొని, లేదా ఒక ఏదైనా బౌల్లో నీళ్లు పెట్టుకొని చిన్న గ్లాస్లో పాలు తీసుకొని మన మనసులో ఏదైతే ఉందో దోషం తొలగిపోవాలని తెలుసుకొని ఆ నీళ్లలోకి పాలు పోసేయాలి. తదుపరి ఆ నీళ్ళని ఒక చెట్టుకి పోసేయాలి. ఇలా కూడా చెయ్యొచ్చు. ఇలా చేస్తే ఖచ్చితంగా శాపాలు, ద్వేషాలు, కోపాలు మనపై ఉంటే దాని ప్రభావం తగ్గుతుంది. ఈరోజు దివ్యమైన యోగక్షేమం. ఈరోజు సాయంత్రం మన ఇంట్లో ఇంటి దేవుడు ముందు నెయ్యి దీపం వెలిగించి, లేదా కొబ్బరి నూనెతో దీపం వెలిగించి, ఇంటి దేవత నామం కానీ స్తోత్రం కానీ పఠించి ఒక కంచంలో పాలు పోసి దాని మధ్యలో మట్టి ప్రమిద ఒకటి పెట్టి నెయ్యి కానీ కొబ్బరి నూనె కానీ పోసి దీపం వెలిగించండి. వెలిగించి దానికి 3 సార్లు ప్రదక్షించి దాని ముందు కూర్చొని చంద్రమౌళేశ్వర స్తోత్రము అని వస్తుంది, దాన్ని పారాయణ చేసుకోండి. అది కాకపోయినా నమశ్చంద్రాయ నమః అంటూ 3 సార్లు లేదా 9 సార్లు చంద్ర అష్టోత్రం కానీ, లేదా చంద్ర స్తోత్రం కానీ, చంద్రునికి సంబంధించిన ఏదైనా నామమంత్రం కానీ జపించి తదుపరి దాన్ని తీసి ఇంటి బయట పెట్టేయచ్చు, లేదా దేవుడి గదిలో వదిలేయండి. మరుసటి రోజు దాన్ని తీసి చెట్టుకి పోసేయండి. ఇలా చేయడం వలన ఇంట్లో ఏదైనా డిప్రెషన్ ఉంటే, కోపం ఉంటే, గొడవలు జరుగుతూ ఉంటే దాని ప్రభావం తగ్గుతాయి. అంతేకాదు ఇంట్లో ఒకరిపైన ఒకరికి విశ్వాసం లేకపోయినా, నమ్మకం లేకపోయినా ఆ నమ్మకం పెరుగుతుంది, ప్రేమ పెరుగుతుంది. బ్రహ్మోస్మి. అందరికీ నమస్కారం. ఈరోజు మీకు అందరికీ కూడా శ్రీవాస్తు యంత్రం గురించి పరిచయం చేయడానికి వచ్చాను. శ్రీవాస్తు యంత్రం మీరు చూస్తున్నారు. శ్రీవాస్తు యంత్రం. ఈ శ్రీవాస్తు యంత్రం ఈ విధానంగా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్ ఉంటుంది. తదుపరి బ్యాక్ సైడు ఇలాంటి 9 చక్రాలు ఉంటాయి. ఫ్రంట్ ఈ ఒక గ్లోబ్స్లా ఒక 9 డాట్స్ ఉన్నాయి చూడండి, ఇలా 9. ఇది శ్రీవాస్తు యంత్రం అనేది ఒక కాస్మిక్ ఎనర్జీని అట్రాక్ట్ చేసుకుంటుంది. నెగిటివ్ ఎనర్జీని ఇంట్లో నుంచి బయటికి తరిమేస్తుంది. ఇది మీకు అందరికీ దానికి పరిష్కార మార్గంగా నేను ఇవి సూచిస్తున్నా. ఎందుకంటే చాలామంది పిల్లలు సరిగా చదువుతలేదు, ఇంకొకరు మా ఇంట్లో ప్రశాంతత లేదు, భార్యాభర్తల మధ్యలో సఖ్యత లేదు, దేవుడి గదిలో సరిగా పూజ చేయలేకపోతున్నా, ఇంట్లో ఏదో తెలియని బాధ అనిపిస్తుంది, మా ఇంట్లో ఎప్పుడు కూడా ఏదో తెలియని ఒక శ్మశానానికి వెళ్ళినట్టు అనిపిస్తూ ఉంటుంది, మా ఇంట్లో కలగానే ఉండదు ఎప్పుడు కూడా. ఇక మా ఇంటికి చాలామంది వచ్చిన వాళ్ళంతా వాస్తు దోషం అని చెప్తూ ఉన్నారు, మేము ఏం చేయాలి అని ప్రశ్నిస్తూ ఉండేవారు. వాళ్ళందరికీ కూడా ఒక మార్గోపాయం చాలా రోజుల తర్వాత రీసెర్చ్ చేసి ఇప్పుడు ఈ శ్రీవాస్తు యంత్రాన్ని మేము చూపిస్తున్నాం. ఈ శ్రీవాస్తు యంత్రాన్ని ఎప్పుడైతే ఎక్కడ ఫాల్ట్ అనిపిస్తుందో అక్కడ ఒక మేక కొట్టి తగిలించాలి, అంతే. పిల్లలు చదువుతా లేదు, చదివే రూమ్లో పిల్లలు ఏకాగ్రతగా చదవాలి అనుకుంటున్నారా, అక్కడ ఒకటి తగిలించండి. మీరు నిద్రించే ఒక రూమ్లో మాకు సరిగా నిద్ర వస్తా లేదు, పడుకుంటే చెడు కళలు వస్తున్నాయి, నిద్రించే గదిలో ప్రశాంతత లేదు అనిపిస్తుంది, అక్కడ ఒకటి తగిలించండి. లేదు ఎవరో వాస్తు దోషం అని చెప్పారా, ఇంట్లో వాస్తు దోషాని కోసం ఇంటి హాల్లో ఒకటి తగిలించండి. లేదా పూజ గదిలో ఏదో ప్రశాంతత లేదు, సరిగ్గా ఏకాగ్రత లేదు, మెడిటేషన్ చేయలేకపోతున్నా అంటే పూజ గదిలో ఒక మేక కొట్టి అక్కడ ఒకటి తగిలించండి. ఎక్కడైతే ఇంట్లో వాస్తు దోషం ఉంది అని ఎవరైనా చెప్తారో ఆ ప్రదేశంలో, ఆ ప్లేస్లో జస్ట్ ఒక మేకు కొట్టి దాన్ని తగిలించండి. ఆ వాస్తు దోషం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చాలా అద్భుతము, చాలా విశేషమైన శ్రీవాస్తు యంత్రం మీ వరకు తయారు చేయించాము. దీన్ని ఉపయోగించండి, దీన్ని లాభం పొందండి. నమస్కారం. వాస్తు యంత్రం సంప్రదించవలసిన నెంబర్లు 8844452344 040682766622.